స్వామి, ఈ రోజున మీరు ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ పేరు? నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వ పాలనలో హిందూ ధర్మం మీద గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ పూర్వకాలంలో ఏ దండయాత్రలు చేసి ఆలయాల విధ్వంసకాండ సృష్టించారో అటువంటి విధ్వంసాన్ని హిందువులందరం కూడా చూడడం జరిగింది. ఒక సందర్భంలో ఒక బీర్ బాటిల్ పట్టుకున్నటువంటి జీసస్ క్రైస్ట్ ఫోటో ప్రచురితమైనటువంటి సందర్భంగా ఆయన పదే 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 క్షమాపణ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సమాజానికి మేము క్షమాపణ చెప్తున్నాము, యేసు ప్రభువుకి చాలా అపచారం జరిగిపోయిందని. అంటే మీ బీరు బాటిల్ పట్టుకున్నందుకే ఇంత క్షమాపణ చెబితే ఈరోజు దేవాది దేవుడు కల్తీ సిట్ రిపోర్ట్ కల్తీ జరిగింది, కెమికల్స్ కలిపేశారని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతూ ఉంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాలి కదా. ఏది మీకు క్షమాపణ? అంటే హిందువులు మీకు అక్కర్లేదా? హిందువుల ఓట్లు మీకు అక్కర్లేదా? హిందువులు పిచ్చి వాళ్ళకి మీకు వెనకబడిపోయి మాట మాటకి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? ఇది వంచన, ఇది దగ, ఇది మహా మోసం చేస్తున్నారు. మీరు హిందూ ధర్మాన్ని తూట్లు పొడుస్తున్నారు. మీ క్రైస్తవ ధర్మంకి అయితే ఒక పద్ధత, హిందువులకైతే దేవతలకైతే ఒక పద్ధత. ఇది మార్చుకోవాలి. హిందూ సమాజం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిన్నగాక మొన్న కడపలో ఒక దేవాలయ ప్రతిష్ఠకి పిలిచారు. అసలు పిలవకండయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి హిందుత్వం మీద విశ్వాసం లేదయ్యా, అపవిత్రం అయిపోతాయా అని మేము చెప్తున్నాం. మా మాట వినడంలే మీరు. ఏం చేశాడు ఆయన? తీర్థం ఇస్తే పక్కన పోసాడు. ఆచమనం చేయమంటే పూర్ణావతి సామాగ్రి ఇచ్చి అందులో యజ్ఞములో సమిధులు వేయమంటే పక్క అర్చకుడికి ఇచ్చేశాడు. కాబట్టి విశ్వాసం లేదయ్యా ఆయనకి, తిరుమల డిక్లరేషన్ మీద సంతకమే పెట్టడంటే మీరు ఎందుకు పిలుస్తారండి? ఆ పార్టీలో విశ్వాసం ఉండే వాళ్ళు పిలవండి. పోని విశ్వాసం లేదయ్యా, నా హిందూ ధర్మం గిట్టదయ్యా, నేను క్షమాపణలు చెప్పను, తిరుమల లడ్డూ కాదు కదా, ఏది జరిగినా నేను ఇలాగే ఉంటాను అని ఆయన స్పష్టంగా చెబుతున్నప్పుడు మనకేంటయ్యా ఇవన్నీ దౌర్భాగ్యం. కాబట్టి హిందూ సమాజం దీన్ని గ్రహించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ కార్యక్రమాలకి బహిష్కరించాలి, పిలవకూడదు. పిలిస్తే అక్కడ అపచారమే చేస్తాడు ఆయన అభిమానాన్ని, గౌరవాన్ని ఇవ్వడు. హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తాడు. తెలిసి కూడా దయచేసి తప్పు చేయకండి, ఇది ఘోర అపచారం అవుతుంది. గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాలపై కానీ, విగ్రహాలపై కానీ, రథాలపై కానీ కావాలని అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడులకు సంబంధించి కనీసం ఎక్కడా కూడా వాళ్ళలో పశ్చాత్తాపం లేకపోగా ఈ రోజున తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం సిట్ నివేదిక బయటకు వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు కానీ ఎక్కడా వాళ్ళు అంటే వాళ్ళలో ఒక పశ్చాత్తాపం లేకపోగా దాన్ని ఓట్రించి అసలు కల్తీయే జరగలేదని చెప్పే విధానాన్ని ఎలా చూడాలి? చాలా బాధాకరం అండి. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, వెంకటేశ్వర స్వామి నల్ల రాయి అయ్యా, ఆయనేం దేవుడు అన్నాడు. వాళ్ళ అమ్మాయి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశాడు. ఓ టీటీడీ చైర్మన్, అమ్మ నేను టీటీడీ చైర్మన్గా స్వామి సేవలో ఉన్నాను, నువ్వు హిందూ ధర్మంలోకి వస్తే వివాహం చేస్తాను, లేకపోతే నేను చేయనని ఆయన చెప్పలేదు. దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశాడు. హిందుత్వం మీద విశ్వాసం ఎక్కడది? కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా కింద స్థాయి ఉద్యోగులు తప్పు చేశారు, అధికారులు, మాకేంటి సంబంధం అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన క్రింద స్థాయి అధికారుల వల్ల కల్తీ జరిగింది, మాకు సంబంధం లేదన్నాడు. ఏమండి ఏం మాట్లాడి అవి? అంటే మీరు నియమించిన అధికారులే తప్పు చేస్తే మీకు సంబంధం లేదా? అదే తొక్కిసలాట, తిరుమలలో తొక్కిసలాట అయ్యి వైకుంఠ ఏకాదశి 6 చనిపోతే మొత్తం ముఖ్యమంత్రి రాజీనామా చేసేయాలి, టీటీడీ చైర్మన్ రాజీనామా చేసి టీటీడీ బోర్డు రద్దు చేసేయాలా? అంటే మీకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? కాబట్టి ఇదంతా కూడా మూర్ఖపు ఆలోచనలండి. వీళ్ళన్నీ కూడా రాక్షస ప్రవృత్తి. వీళ్ళకి ఒప్పుకోరు, తప్పు జరిగినా ఒప్పుకోరు, పదే పదే దాన్ని సమర్థిస్తూ తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. హిందువుల్లో మార్పు వచ్చింది. హిందువులు ఇంతకుముందు వెర్రి వాళ్ళలాగా ఎగబడిపోయి ఓట్లు వేసే పరిస్థితి లేదు. మా దేవాది దేవుడికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని ఇంకా ఆగ్రహవేశాలతో ఎదురు చూస్తున్నారు స్వామి. అంటే ఈ రోజున తిరుమల తిరుపతి తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా ఇంకా ఇతర కైంకర్యాలలో కూడా కల్తీ చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఏంటి స్వామి వాళ్ళ మోటో ఏంటి? అది కేవలం హిందుత్వం మీద దాడి చేసి క్రైస్తవాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తేవడమే దీని ఉద్దేశాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారాలు జరిగిన పరిస్థితి ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి ఆయన క్రిస్టియానిటీ ఎజెండా మీద వెళ్ళారు. జెరూసలేం ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు, అమలుపరిచారు. దానికి వాళ్ళ బావగారు బ్రదర్ అనిల్ కుమార్ అండదండలుగా పెట్టుకున్నారు.
క్రిస్టియన్ వెబ్సైట్ అంటే మన టీటీడీ వెబ్సైట్లోకి క్రిస్టియన్ మాటలు బైబిల్ వాక్యాలు వెళ్ళిపోవడం, పురుగులు పెట్టిన అన్నం పెట్టడం, అలాగే చంటిపల్లికి పాలు ఇవ్వకపోవడం, క్యూ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న తాళాలు వేసి ఉంచేయడం, ఇవన్నీ దేవుణ్ణి దూరం చేసే కుట్రలు చేశారు వాళ్ళు. ఇక్కడ ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీని పెరిగితే ఓటు బ్యాంకు పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా క్రైస్తవ రాష్ట్రంగా తయారు చేయడానికి చాలా కుట్ర చేశారు. అది జరిగేది కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ తిప్పుకొట్టారు. ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోకపోతే 11 సీట్లు కూడా ఒకటి పోయి ఒక సీటే మిగిలే పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా బుద్ధితో మెలుగుకోవాలని మేము కోరుతున్నాం. చివరిగా అంటే ఈ కార్యక్రమం ద్వారా అంటే ఈ జరిగిన మహాపాపానికి సంబంధించి ప్రక్షాళన ఏమైనా చేయాలనుకుంటున్నారా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆ మహాపాపానికి సంబంధించి? ఖచ్చితంగా ఈ కొద్దిమంది దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలతో చేసిన ఈ దుర్మార్గపు మహా అపచారాన్ని సరిదిద్దాల్సిందే. ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసిన మహాపాపం సమాజానికి అంటకూడదు. వెంకటేశ్వర స్వామి అందరినీ ఆగ్రహించకూడదు అనే ఉద్దేశంతో ప్రాయశ్చిత్త కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రాయశ్చిత్త ముడుపు ఒక తిరుపతిలో సభ పెట్టి సాధు సంతులందరినీ అనేక రాష్ట్రాలు పిలిచి ఒక సమయము ఒక తేదీ ప్రకటిస్తాం. ఆ నిర్ణీత సమయంలో కోట్లాది మంది హిందువులు ఇళ్లలో ముడుపు వేసుకోవడం, ప్రాయశ్చిత్తముగా వెంకటేశ్వర స్వామి ఓ వెంకటేశ్వర కొద్దిమంది వ్యక్తులు చేసిన మహాపాపాన్ని అందరికీ ఆగ్రహాన్ని ఇవ్వకు, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించు, ఈ రాష్ట్రాన్ని దీవించు అనే సంకల్పంతో ఆ ప్రాయశ్చిత్తం చేస్తాం. ఆ డేట్లన్నీ కూడా ప్రకటిస్తాం. గోవిందనామాలతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శాంతిని ఈ రాష్ట్రానికి ప్రసాదించేటట్టుగా అందరినీ చల్లగా చూసేటట్టుగా ఆ ప్రాయశ్చిత్తాన్ని మేము తప్పనిసరిగా ప్రకటిస్తాం స్వామి. సుప్రీంకోర్టు వేసిన సెట్ నివేదిక ఇచ్చింది. ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? కానీ వాళ్ళకి మళ్ళీ దాన్ని ఎదురుదాడి చేసి అసలు కల్తీయే జరగలేదని వాదిస్తున్న తీరుని ఎలా చూడాలి? ఆ జరిగిన తప్పును ఎవరు కూడా క్షమాపణ ఒప్పుకోరు. వాళ్ళ మీద ఏటు పడితేనే సరైన శిక్ష పడితేనే అప్పుడు మాది తప్పు అని ఒప్పుకుంటారన్నమాట. ఈ విధంగా ముంతాజ్ మహల్ను రహస్యంగా చేసేసినారు. అది ఎప్పుడు బయటపడింది? కొన్నాళ్ళ తర్వాత 4-5 మీటింగులు జరిగిన తర్వాత అప్పుడు మాది తప్పయ్యా, దీన్ని మేము తిరుపతికి అంకితం చేస్తామని ఒప్పుకున్నారు. అంతేగాని ఫస్టే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఆ విధంగా దొంగతనం చేసేవాడు కానీ మోసం చేసేవాడు కానీ వీలైనంత వరకు వాని తప్పును వాడు కప్పిపుచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దీనికి అది అంత అధర్మానికి లోబడానికి కారణం ఏమంటే మనలో ఉండేటువంటి తక్కువ ఐకమత్యమే కారణం అన్నమాట. కానీ ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా హిందూ మతాలకు సంబంధించి లేదా హిందూ దేవాలయాలపై దాడులు కానీ లేకపోతే విగ్రహ ధ్వంసాలు కానీ ఇన్ని జరుగుతున్నప్పుడు కనీసం దాన్ని ప్రతిఘటించాల్సిందో లేకపోతే దాన్ని ఖండించాల్సింది పోయి గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం చూస్తే అసలు ఏమనిపించింది స్వామి? అంటే అప్పుడు కేవలం ఒక మత మార్పిళ్లు ప్రోత్సహించే విధంగా ఇవన్నీ జరిగాయని చెప్పి ప్రజల అభిప్రాయం. దాని మీద మీరేమనుకుంటున్నారు? అది కూడా ఒక ఆయన ఏమో 64 గ్రామాల్లో ఏమో ఈ క్రిస్టియన్ మతం ప్రభుత్వాన్ని వ్యాప్తం చేయాలని చెప్పి రాముల విగ్రహాన్ని ఖండించడము, రథానికి అగ్గిపెట్టడము, ఇటువంటి పనులంతా చేయించిందని మేమే అని వాళ్ళు ఒప్పుకున్నారు ధైర్యంగా. మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అని కూడా అన్నారు. అటువంటి వాళ్ళంతా ఇట్లా ధైర్యంగా విచ్చలవిడిగా దొంగతనాలు, మోసాలు, ఇట్లా లంచగొండితనాలు రావడానికి కారణం ఏమంటే మన హిందువులలో ఐకమత్యత తక్కువ, తరువాత మన హిందూ ధర్మాన్ని మనం తెలుసుకోకుండా పోవడమే కారణము. ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ భగవద్గీతను బాగా చదివి దాంట్లో ఉండే ధర్మం ఏమి అనేది తెలుసుకొని మనం కూడా హిందువులమే, మనం హిందూ ధర్మానికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళల్లో వచ్చి వాళ్ళు కూడా భగవద్గీతను ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గీతా ధర్మాన్ని కానీ హైందవ ధర్మాన్ని కానీ స్థాపించడానికి మార్గమవుతుంది. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో బట్టలు ఇవ్వడం కానీ లేకపోతే దుర్గమ్మకి బట్టలు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ సతీ సమేతంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పాల్గొనాల్సిన కార్యక్రమాలని పక్కన పెట్టేసేసి ఇచ్చిన తీర్థ ప్రసాదాలను కూడా కింద పడేస్తూ ఎందుకు అంత అపవిత్రంగా ఆయన భావించేటప్పుడు వచ్చి వీటిని మాత్రం పైకి చూపించడం ఎందుకంటారు? అంటే కేవలం ఓట్ల కోసం అంటారా? ఆ విధంగా రాజకీయ లబ్ధి కోసమయ్యి ఆ యొక్క ధనం మీద ఆపేక్ష చేత ధనపిశాసుల మాదిరి మారిపోతూ ఉంటారు. నాయన ఏం చేసేదానికి వీలు లేదు. వాళ్ళకు ధనకాంక్ష ఎక్కువైపోయి అటువంటి పనుల్లో పాల్గొంటూ ఉంటారు. కానీ పరమతాలని మన దేశంలో వ్యాప్తం చేసి మన యొక్క హిందువుల ధనాన్ని దోచుకొని అట్లా పరమతాలకు ఖర్చు పెట్టడం మహాపాపం అన్నమాట. ఈ యొక్క హిందువులను ధర్మాత్ములైనటువంటి సాధువులను సత్పురుషులను అణగదొక్కి వాళ్ళ యొక్క కష్టార్జితంతో వాళ్ళు తిని
తేంచుకొని సుఖభోగాలు అనుభవించడం అది మహాపాపము. కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ అధికార దాహం కోసం అధికారంలోకి వస్తామని చెప్పి అంటే ప్రజల్ని మభ్యపెట్టడం లేదా చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడం లేకపోతే పశ్చాత్తాపం కూడా లేకుండా ఓట్రించడాన్ని ఎలా చూడాలి? అది కూడా మంచిది కాదు. అవి ఈసారి వాళ్ళకేదో మనము దానివల్ల లభ్యం పొందుతాము, ఇతర మతాలకు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మన మీద కొంచెం సహాయం చేస్తే మనకేదో ఓట్లు వస్తాయి అనుకోవడము వాళ్ళ అమాయకత్వం అన్నమాట. అది నిదానం పైన సమసిపోయి హైందవ ధర్మం అనేది ఇంకా ముందుకు పెంచబడుతుంది. ప్రతి ఒక్క ఇంట భగవద్గీత వెలుస్తుంది. నిదానం పైన హిందూ ధర్మమే గెలుస్తుంది. హైందవ సాంప్రదాయమే మహాశ్రేష్టమైంది. అయితే మన రాజకీయ నాయకులు ఆ యొక్క గీతా ధర్మాన్ని తెలుసుకోకుండా పోవడము ఇంత అధర్మానికి మూల కారణమయ్యింది. రాజకీయ నాయకుల గీతా ధర్మాన్ని తెలుసుకోవాలా. ప్రతి ఒక్క ఊర్లోని గీతా మందిరం కట్టించాలా. వాళ్ళు ఏ విధంగా మసీదులు కట్టుకున్నారో, ఏ విధంగా చర్చిలు కట్టుకున్నారో అదేవిధంగా మన హిందువుల్లో కూడా ప్రతి పల్లెకు ప్రతి ఒక్క గ్రామానికి కళ్యాణ మండపాలు కాదు ముఖ్యము, దేవుళ్ళు గుళ్ళు కాదు ముఖ్యము, గీతా మందిరం వెలయల్ల. గీతా మందిరం ఎప్పుడైతే గీతా మందిరాలు వెలుస్తాయో అప్పుడు మన హైందవ ధర్మం అనేటువంటిది ముందుకు వచ్చేదానికి కారణమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ గీత ధర్మాన్ని తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరూ గీత ధర్మాన్ని తెలుసుకోవాలంటే మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతి ఒక్కరు గీతను క్షుణ్ణంగా చదివి 18 అధ్యాయాలు దానిలో ఉండేటువంటి ఫలితాన్ని తెలుసుకొని అది ప్రజలకు ప్రబోధం అయ్యేటట్లుగా గురువులను ఏర్పాటు చేయాల. ఆ గురువుల్ని ఏర్పాటు చేస్తే అప్పుడు సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు, నైష్ఠిక బ్రహ్మచారులు, ఆ విధంగా పుట్ట బ్రహ్మచారులు, పతివ్రతలు, గోవులు వాళ్ళ యొక్క విషయం దాంట్లో బయటపడుతుంది. అందుకనే దాన్ని మూల గ్రంథం అని నిర్ణయించినారు. ఇది ఇతర మతాలకు కూడా ఆపాదించవచ్చు కదా స్వామి? అంటే ఒక క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఒక ముస్లింలకు సంబంధించింది కానీ ఏదైనా అపవిత్రం జరిగితే ఇలాగే ఉన్న పరిస్థితి దాన్ని పవిత్రం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కానీ భగవద్గీతను బాగా చదివి దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుంటే అది పల్లెకు ఎవరైతే వ్యాప్తం చేస్తారో వాళ్ళకు కూడా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. అయ్యా మేము ఇన్నాళ్ళు మర్చిపోయినాము, ఈ మర్చిపోయిన దాన్ని మళ్ళీ మేము జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ గీతా ధర్మాన్ని మేము వ్యాప్తం చేస్తామని ఎప్పుడైతే వాళ్ళ మార్గానికి వస్తారో అప్పుడు భగవంతుని కరుణ వాళ్ళ మీద కలుగుతుంది. కానీ ఆ భగవద్గీత ధర్మాన్ని వాళ్ళు తెలుసుకోకుండా కేవలం క్రిస్టియన్స్ మాత్రమే బైబిలే సత్యమని రావడం అది చాలా పాపకరమైనటువంటిది. అందుకని అందరినీ కాసేటువంటి వాడు ఆ పరమాత్ముడే. ఇప్పుడు భగవద్గీత ధర్మాల్ని చాలా వరకు ఆపు చేసి ఉండారు కదా. ఇప్పుడు ఎక్కడైనా క్రిస్టియన్స్ ఉంటే ఈ గ్రంథాలను మీరు ఎత్తిపెట్టండి, ఈ భగవద్గీతను పక్కన పెట్టేయండి అంటూ ఉంటారు. దానికి హిందువులకు బలము లేకపోతా ఉంది. కారణం ఏమంటే మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు ఆ విధంగా తప్పుడు మార్గానికి అనుసరిస్తూ ఉంటారు. మన జడ్జీలు కానీ లాయర్లు కానీ దీని మీద ఎక్కువ చర్య తీసుకొని భగవద్గీత మత ధర్మాన్ని భగవద్గీతను పారాయణం చేయడము, చదవడము, వినడము బాగా తెలుసుకొని దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వానికి విచారణ జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు సాక్షి పేపర్లో యేసు ప్రభు బొమ్మ యందు ఆ యొక్క బీరుబాటలు విగ్రహాన్ని అది బొమ్మని వేసిన దానికి అది తప్పు అని అతను క్షమించమని 3 రోజుల పాటు క్షమాపణ చేయమని చెప్పి వేడుకున్నాడు. అదేవిధంగా హిందూ మతం మీద కూడా నువ్వు విశ్వాసం కలిగి ఈ యొక్క అనేక మంది లడ్డూ ప్రసాదాల్లో కల్తీ కలిగిందని ఎంతోమంది ఎన్నో కోట్ల మందికి మనోభావాలను దెబ్బతీసినటువంటి ఉదాంతరాలు ప్రత్యక్షంగా మనం కండ్లారా చూస్తూ ఉంటాము కదా. అటువంటి దానికి నువ్వు ఎందుకుగా ప్రయత్నం చేసి ఇది కూడా తప్పు అని తన తప్పును తాను ఒప్పుకుంటే ఏ యొక్క సమస్య అనేటువంటిది ఉండదు కదా, ఎక్కడ వైర్వర్గం అనేటువంటిది ఉండదు కదా. కాబట్టి అన్ని మత ధర్మాలను తెలుసుకోవడం ధర్మము. కేవలం క్రిస్టియన్ ముస్లిం అనే కాదు, మన హైందవ ధర్మాన్ని కూడా నువ్వు తెలుసుకొని దీనికి ముందువరిస్తే మంచిది. కానీ ఇట్లా కేవలం క్రిస్టియన్ మతమే శాశ్వతం అని చెప్పి ఒప్పుకొని నాకు హిందువులంతా ఓట్లు వేయాలంటే ఈసారి ఓట్లు వచ్చేదానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు ఉండదు. జ్ఞానమైనటువంటి వాడు ఎవరు ఓటు వేయరు. కాబట్టి అటువంటి దురాశను విడిచిపెట్టడమే ధర్మము అని చెప్పి చెప్తా ఉన్నామని ఆయన. సుప్రీంకోర్టు వేసిన సిట్టు పూర్తిగా నివేదిక ఇచ్చింది. చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పి. దానిలో అప్పుడు చేసినటువంటి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి కానీ సుబ్బారెడ్డికి కానీ ఏమన్నా కనీసం పశ్చాత్తాపం ఏమైనా ఉందా ఇప్పటివరకైనా? అంటే బుకాయిస్తున్నారు అసలు దానిలో లడ్డు కల్తీయే జరగలేదు అంటున్నారు. వారిలో మానవత్వం అనేది ఉంటే ఇంత పాపానికి ఒడిగట్టరు. ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్నారు. తిరుపతి వెళ్ళి లడ్డు కొనుక్కొని తిని మనము
పవిత్రం అనేది లేకుండా ఈ విధమైనటువంటి కల్తీ లడ్డుతో తిన్నాము, మనం బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలు భక్తులు కూడా ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నవి. వాళ్ళకి సిద్ధశుద్ధి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం మాట్లాడుకుంటే మనము వారిని హిందూ దేవాలయాలకు పిలిచే వాళ్ళు తప్పు. గౌరవం లేదు వాళ్ళకి, మన హిందూ ధర్మం మీద గౌరవం లేదు, ధర్మం మీద గౌరవం లేని వాళ్ళని పిలవటం ఎందుకు, మనం అవమానపడటం ఎందుకు? పిలిచారు, సతీ సమేతంగా రావాలి, ఆలయ పునరుద్ధరణ కానీ లేకపోతే జీర్ణోద్ధరణ కానీ దేనికైనా వచ్చిన వాళ్ళు తీర్థ ప్రసాదాలు కూడా కింద పారబోసి అవమానించడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు సతీ సమేతంగా రావాలంటే ఈయన మాట వాళ్ళు వినొద్దు. వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉండయిగా, వాళ్ళ భక్తి వాళ్ళకు ఉందగా. ఒప్పుకోవాలి కదా అది. ఎందుకు ఒప్పుకుంటాం? మాకు ఓట్లు కావాలి, రేపు మేము నాటకాలు ఆడాలి, తప్పదు. ఏ విధముగా అయినా సరే మనకి గద్దెనెక్కాలా, ఏలాలా, రేపు మన విషయాలు మనం ప్రలోభం చేసుకోవాలా. గత 5 సంవత్సరాలు ఏం చేశారు? గుళ్ళు గోల కొట్టడం, దొంగతనాలు, రథాలు తగలపెట్టడం. మనం హిందువులే రథాలు తగలబడితే ఏమైంది, ఇంకోటి వచ్చుద్దిలే, శిలలు పోతే ఏమైంది, ఇంకో శిల పెట్టవచ్చులే, ఏమైంది, ఇంకోటి పెట్టవచ్చులే అని ఇలాంటి దుర్మార్గమైన మాటలు వినిపించారు. కాబట్టి ఇక మీదట హిందువులు అనేవాళ్ళు జాగ్రత్త అయ్యి వాళ్ళని ఎన్నుకోకుండా, వాళ్ళకు ఓటు వేయకుండా ఉండి, మన హిందువుల్లో కూడా సెక్యులర్ హిందువులు ఉన్నారు, వీళ్ళు కూడా మారాలి. చివరిగా స్వామి, అంటే ఈ గత 5 ఏళ్ల హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు కానీ లేకపోతే రథాలు తగలబెట్టడం కానీ లేదా తిరుమల కొండ మీద అన్యమత ప్రచారాలు కానీ ఇవన్నీ గమనిస్తుంటే ప్రజలే అనుకుంటున్నారు ఇది కేవలం ఒక క్రైస్తవాన్ని ప్రోత్సహించడానికే ఇదంతా చేశారు అనేది ప్రజల మాట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ భక్త వహిస్తాడనేది, ఏ భక్తుడు అనేది అందరికీ తెలుసు. హిందూ ఓట్లు దొబ్బకు తినడానికి మాత్రమే గుడికి వస్తారు, లేకపోతే రారు, లేకపోతే రావాల్సిన అవసరం లేదు వారికి. క్రైస్తవుడు కాబట్టి వాళ్ళ మతాన్ని పెంచుకొని ఓటు హక్కులు వాళ్ళకి పెంచుకోవాలి కాబట్టి మనకు దేవాలయం డబ్బులు వేసుకెళ్ళి వాళ్ళకి జీతాలు ఇచ్చారు, ముల్లాలకి, క్రైస్తవులకి. మనం హిందువులకి ఏమి ఇచ్చారు? మన చెవిలో పువ్వు పెడుతున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అట్లాగే ఈ తిరుమల పవిత్రమైన ప్రసాదానికి జరిగిన అవమానానికి సంబంధించి మీరు ఏమైనా ప్రక్షాళన కార్యక్రమాలు ఏమైనా తలపెట్టారా? ప్రక్షాళన కార్యక్రమం తలపెట్టాము. అతి త్వరలోనే టైము మొత్తం చెబుతాము, దానికి ఇబ్బంది ఏం లేదు. ఈ జరిగిన దాని గురించి ప్రభుత్వము వాళ్ళకి ఏ శిక్షలు వేయాలా, ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం ఆ విధంగా నడుస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము, దానికి ఇబ్బంది ఏమి లేదు. మీ పేరండి? శుభోదయ ఆనంద స్వామి. అయితే నేను దాదాపు 6 నెలల నుంచి లడ్డు పోరాటం మీద ఒక సంకల్పం మీద పోరాడుతానే మనం అప్పటి నుంచి ఇప్పటికి. ఈ లడ్డు నివాదన మీద ఒకసారి తిరుపతిలో మా 130 మందిని అందరినీ కేసు రాయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కొన్ని కాగితాలు విస్ఫోరకంగా పెట్టారని చెప్పి కూడా ఆ కాగితాలు కూడా ఏదైతే చేశారో అదంతా కుట్ర కూడా బయట పడది. ఈరోజు దాని మీద మళ్ళీ కూడా మేము జిల్లాకి కమిటీ, మరి అట్నే తాలూకా కమిటీ వేసుకొని మేమందరం కూడా ఒక కమిటీకి యూనియన్గా ఏర్పడి దీన్ని ఎంతవరకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది గ్యారెంటీ. ఎందుకంటే ఈ పోరాటంలో ఎన్నికనేది లేదు. తప్పనిసరిగా ఈ పోరాటంలో ముందుకు పోవాలని మేమందరం కూడా ఒక మీటింగు లడ్డూ కల్తీ అనేది కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, సిట్ నివేదిక ఖచ్చితంగా తేల్చింది. దానిలో చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్పి. 20 కోట్ల లడ్డూలు కొన్ని కోట్ల మంది భక్తులకు పెట్టి కనీసం దానిలో పశ్చాత్తాపం ఉందండి. గతంలో ఉన్న టీడీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ లేదా సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళలో ఏదైనా పశ్చాత్తాపం కనబడుతుందంటారు? తప్పనిసరిగా కనపడుతుంది. కనబడబట్టే కదా ఈరోజు బయట పడబట్టే కదా దీనికి ఇంకా మీ యూనియన్ మేము గట్టిగా వేరుపడుతున్నారు కదా. లడ్డు కల్తీయే జరగలేదు అంటున్నారు కదా వాళ్ళు. పెబ్బిలిగా వేరుపడి మనం కాంతానంది మీకే చిచ్చుపడ్డప్పుడు మీకే అర్థమవుతుంది. అసలు కొన్ని విషయాలు మేము చెప్పక్కర్లేదు. మీకు ఆ చిచ్చు కూడా మీరు అనుభవించి మీరు బాధపడుతున్నారు. ఇది మన వేదన కూడా వేదన పడుతున్నారు. ఈరోజు అది కూడా కావుతుంది మన పెబ్లిగా. అయితే మేమనేది ఏంటంటే ఇంకా అది
చిచ్చు పడలేదని చెప్పి మేము ఎందుకంటే ఎవరైతే చేశారో తప్పు వాళ్ళకి చిచ్చు పడాలని మా కోరిక. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా హిందువుల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సతీ సమేతంగా పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక్కరే వచ్చి ఇచ్చిన తీర్థాలు కూడా కింద బారబోయటం, అసలు అది ఎంతవరకు సమంజసం అంటారు ఆయన కార్యక్రమం? యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తానం ఈరోజు, అది తీసుకొని పక్కన పడేయటం అనేది మేమందరం పెబ్లిగా చూస్తానే ఉన్నాం ఈరోజు యూట్యూబ్ ద్వారాగా ఫేస్బుక్ ద్వారాగా. అది మాకు ఇంకా ఒక మనోవ్యసనం కలిగింది, బాధ అనేది కలిగింది ప్రతి ఒక్క పనికి. ఈరోజు ఇంత దిగజారిపోవటానికి కారణము ఎన్ని చూడటాన్ని వాళ్ళు చేసిన పనికి అది తప్పు. అసలు తీసుకోకుండా ఉండాలా, కూర్చోకుండా ఉండాలా, ఇటువంటి రాకుండా ఉండాలా, వచ్చినాక ఇటువంటి విధానాలు జరగటం అనేది చాలా తప్పు. అది చూస్తానే ఉండము. చివరిగా స్వామి, అంటే గత 5 ఏళ్లలో హిందువు దేవాలయాల మీద దాడులు జరిగాయి, లేకపోతే హిందువులకు సంబంధించిన రథాలు తగలబెట్టారు, అంటే కొన్ని ఘటనలు చూస్తుంటే కేవలం క్రైస్తవాన్ని ప్రోత్సహించడానికే ఇలాంటి ఘటనలు జరిగినాయి అని చెప్పి చాలామంది ప్రజలు కూడా బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి. దీని మీద మీ వ్యాఖ్యలేంటి స్వామి? చిన్నపిల్లప్పటి నుంచి మేము మా నాన్న మా జేజేలు కాంచి కూడా ఇంతవరకు ఇష్టమంటే ఈ విధానం మేము చూడలేదు. ఇప్పుడే మేము ప్రతి ఒక్క సాట యూట్యూబ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారాగా అది ప్రతి ఒక్కరు బాధపడే విధానాలు కూడా గుళ్ళు పడగొట్టడం, ఇగరాలు పగలగొట్టడం, కేసులు ఎక్కువైపోవటం, మరి దారుణంగా ఈరోజు భయపడే ప్రతి ఒక్క హిందువు భయపడే విధానానికి తీసుకొచ్చి దిగజారిపోయింది దేశమని నేనైతే అనాల్సి వచ్చింది. ఈరోజు ఇంత జరిగిన తర్వాత హిందువుల ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చెల్లుతుందంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే వాళ్ళు నిజంగా హిందువులే అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా చాలామంది కూడా ఈరోజు ఆ 11 సీట్లకి కారణమైంది కూడా మనకు పబ్లిక్ కానొస్తానుంది. అది మీరు తప్పు చేశారని వెంకటేశ్వర స్వామి శిక్షించినట్టుగా మాకు పబ్లిక్గా అర్థమవుతుంది ఈరోజు. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.